ఖాళీలు నింపకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి అని చెప్పేసి 5,71,000 అప్పు చేశారు. అంటే మెగా కృష్ణారెడ్డి అంటే మెగా కృష్ణారెడ్డికి వాల్వో బస్సులు కొన్నందుకు మిషన్ భగీరథ అవన్నీ ఎందుకు ఇచ్చిందనంటే మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి, మెగా కృష్ణకి అప్పన్న చేసి ఇవ్వాలి. మనం దానకిషోర్ కూడా మెగా కృష్ణారెడ్డి దగ్గరకు వస్తారు, రండి సార్ అని ఎందుకు తీసుకుపోతారంటే వాళ్ళు 10% 20% కమిషన్ ఇస్తారు. కాబట్టి ఈరోజు ఖాళీలు ఎందుకు నింపరు? ఖాళీలు ఎందుకంటే వీళ్ళ జీతాలు ఇస్తాము, టీఏలు ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే కమిషన్లు ఇయ్యరు కదా, వీళ్ళకి ఇస్తే కమిషన్లు ఇయ్యరు కాబట్టి ఖాళీలు నింపరు. అందుకని నేను గవర్నమెంట్ గారికి ఏం చెప్తున్నా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకో డిక్లరేషన్ పెట్టండి, అధికారంలో ఉన్న పార్టీకి ఉద్యోగాలు చేరేటోళ్ళు 10% మాకు శిస్తు కట్టాలి, మా పార్టీకి ఇవ్వాలి, లేకుంటే మాకు లంచం ఇవ్వాలని మీరు కింద క్లాస్ పెట్టండి. అవి కూడా నీకు రైడే 10% జీతాలు వస్తాయి ఇస్తారా చెప్పండి అబ్బా. అరే నింపుతారు బ్రదరు, అర్థమైందా? మెగా కృష్ణారెడ్డి మీకు ఎంత కమిషన్ ఇస్తాడో అంత కమిషన్ ఉద్యోగులు కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఉన్న ఖాళీలు మొత్తం ఇదే లాజిక్, ఏం లేదు అక్కడ. ఖాళీలు ఎందుకు నింపారంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యరు, మెగా కృష్ణారెడ్డికి ఇస్తే కమిషన్ ఇస్తారు. కాబట్టి మీరు ఏది కాళేశ్వరం గట్టుడు కానీ లేకుంటే పథకాల కొనుడు కానీ కొనుగోలు కానీ ఇవన్నీ మీరు కరెంటు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకని కొంటారు, కమిషన్లు వస్తారు. కాబట్టి ఇవాళకెళ్ళి కొత్త చరిత్ర అయితే ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని చరిత్ర తెలంగాణ మనం మొదలు పెడదాం. అదే ఆత్మగౌరవం అంటారు దాన్ని. ఆత్మగౌరవం, తెలంగాణ స్వయం పాలన, బొంగు భూషాడం ఇవన్నీ అంటాం కదా, ఇదే. అయితే మీరు ఏం పెట్టారంటే రేపు మీరు ఉద్యోగాలు చేరినాక మీకు వచ్చే జీతాలకెళ్ళి బోనస్లకెళ్ళి టీఏడిఎల్లకెళ్ళి మాకు 10% మాకు ఇవ్వమని చెప్పేసి కింద మీరు అపాయింట్మెంట్ లెటర్ కింద బాండ్ రాయండి. మా నిరుద్యోగులు కూడా సంతకాలు పెట్టడానికి రెడీ అంటున్నారు. అది కొత్త క్లాస్ పెట్టుండి మెగా కృష్ణారెడ్డి ఎంత కమిషన్ ఇస్తుందో అంత కమిషన్ వీళ్ళు జీతాలు వచ్చినప్పుడు కూడా ఇస్తారని చెప్పేసి మా కొత్త సూత్రం మనం మొదలు పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గ్రూప్ 1 గురించి 15 రోజుల ముందటి నుంచి 15 రోజులు కాదు 3 నెలల ముంగటి నుంచి ఉద్యోగస్తులు మేము అందరం కూడా ఎన్నికలలో పీఓలుగా, ఏపీఓలుగా, ఆర్ఓలుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. మేము చదువుకోలేకపోతున్నామని వాళ్ళు ప్రభుత్వంలో కీలక పోస్టులలో ఉండి కూడా సీఎం దగ్గర నుంచి కూడా లాబింగ్ చేసిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయలే. లాస్ట్ రోజు కూడా డివిజనల్ బెంచ్కి పోయింది. నేనే 3 లక్షలు పెట్టి సురేందర్ రావు అడ్వకేట్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ను ఆపాలంటే పోస్టులు పెరగకుండా మనకు లీగల్ సమస్యలు ఎక్కడ లేవు. మనకు కోర్టుకు పోయినా కానీ ఒకటే రోజు 3-4 ఎగ్జామ్స్ ఉంటే కోర్టు అడ్డుకుంటుంది. కానీ ఒక్క ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్స్కు వారం రోజులు 10 రోజులు ఉన్నా ఒక్క ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కు తెల్లారి గ్యాప్ ఉన్నా కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ అవ్వదు. ఈ విషయాన్ని ఎందుకంటే నిరుద్యోగిత దేశంలో పెరుగుతుంది. మీరే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అడుగుతారు. ఇచ్చిన నోటిఫికేషన్కు మీరు పరీక్షలు రాయాలని కోర్టు మనల్నే తిడుతుంది. కాబట్టి మనం కోర్టులు ఎక్కడానికి మన డబ్బులు లేవు. మన గురించి పోరాడే మనం తెచ్చుకునేది అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. కాబట్టి ఏం చెప్పాలనుకున్నా మీరు అందరూ ఉండి దయచేసి అన్నకు సహకరించి చెప్పండి. ఏ నిర్ణయమైనా ఇప్పుడే దయచేసి అని ఎందుకంటున్నాం అంటే అది మీ ఇష్టం. వద్దంటే అన్న ఆరోగ్యం కూడా అన్ని కూడా ఇన్ని రోజులు తిరిగి అన్న కష్టపడి మన గురించి అని అన్న రెస్ట్ తీసుకోకుండా ఆరోగ్యంగా కొద్దిగా ఎండశక కొట్టి ఏదన్నా ఉన్నా కానీ వచ్చిండు ముందుకు దయచేసి మీరు ఇంకా చెప్పండి. రాబోయే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న మొన్న ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 అభ్యర్థులకు మరియు గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు పెంచాలని మరి ఆకాంక్షిస్తున్న నిరుద్యోగులందరూ కూడా నమస్సుమాజలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అన్ని రెగ్యులర్గా ఇది ఒక సోద అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఏర్పడ్డది, 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది, వాళ్ళ ప్రాణాల పునాదులపైన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదని మనము రోజు ఇది ఒక సోదిరెక్క అయిపోయింది. సీరియస్నెస్ లేదు దీనిపైన. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమాన్ని మర్చిపోయినాం. నంబర్ 1. సరే రోజు నా సొంటోళ్లకు మా గులకు మేము కొన్ని అంశాల మీద మేము ఎవరు వచ్చినా రాకున్నా ఈ 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం.
కానీ వాస్తవం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే నిజంగా కూడా ఒకటైతే వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 పిలవాలని చెప్పేసి ఆ రోజు చేసింది. కాబట్టి ఇది ఇప్పుడున్న చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన మరోసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు. అయితే 1:50 అనేది గ్రూప్ 1లో ఉన్నది కాబట్టి పిలుస్తున్న వాళ్ళది ఉన్నది కాబట్టి 1:100 పిలవాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు. అదే వినిపించిన అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ఈసారి 1:100 పిలవాలని చెప్పేసి అది మీకు ఇష్టమైతే దాన్ని ఒక ప్రథమ డిమాండ్గా పెట్టాలనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంకో ఫ్యాషన్ ఏంటంటే మేము అధికారంలో రాగానే 1,00,000 పోస్టులు 2,00,000 పోస్టులు 1,00,000 పోస్టులు 2,00,000 పోస్టులు అనే ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు 2,00,000 పోస్టులు అంటే ఏ పోస్ట్ అది 2,00,000 పోస్టులు. అది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అది ఇరిగేషన్ అన్నా ఏ డిపార్ట్మెంట్ దానికి ఒక కులమానం అనేది ఉండాలి కదా. అసలు దానిపైన ఇవాటి వరకు రివ్యూ మీటింగ్ జరగాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి. నాకున్న సమాచారం మనకు ఒక సెక్రటరీలోనే ఇవాటికి 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్గా నేను మొన్న డిపార్ట్మెంట్ వైజ్గా ఒక డేటా తయారు చేసి పెడితే ఇవాటికి ఉన్న ఖాళీలు ఎంత అంటే 3,70,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవాటికి ఖాళీగా ఉన్నాయి అంటే